వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలకు సంబంధించి సోమవారం ఉదయం 8 గంటల నుండి గుంటూరు ఏసీ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలితో కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాల్కు చేర్చి పోలింగ్ అయిన ఓట్లు సరిచూసి వాటిని బండళ్లుగా చేపడుతున్నారు. పోటీ చేసిన అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ హాలులో కూర్చొని ప్రక్రియను పరిశీలిస్తున్నారు. మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధాన అభ్యర్థులుగా కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా, పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు ఉన్నారు. మొత్తం ఓటర్లు 3,47,116 కాగా 2,41,491 ఓట్లు పోలయ్యాయి. గుంటూరు ఏసీ కాలేజీలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 28 టేబుల్స్, 17 రౌండ్స్లో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. 3 షిఫ్ట్లుగా 600 మంది కౌంటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ పైన ఇటు పెట్టండి. రోయింగ్ చార్జెస్ అందరూ బాక్సులు తగ్గినట్టు సేమ్ అలాగే ఓపెన్ చేయకూడదు. ఎంటీ అయిందని వాళ్ళు చూపిస్తున్నాడు బ్యాలెట్ బాక్స్. బ్యాలెట్ ఓపెన్ చేయదు కదా. ఎవరి దగ్గర ఓకే, రౌండ్ 1 అన్ని టేబుల్స్ ఫార్మాట్స్ వచ్చాయి. దగ్గర పెట్టేసి మీరు ఖాళీ బాక్సెస్ తీసుకెళ్ళాలి. ఫార్మాట్ కావాలి. రోజ్ సూపర్వైజర్, తహసీల్దార్స్ దయచేసి మీరు ఫార్మాట్ తీసు. మీ దాంట్లో అయిపోయా చేయాలి. మీ దాంట్లో చేయాలి. మీ దాంట్లో అయిపోయి స్టార్ట్ చేశారు సెకండ్ రౌండ్. ఓకే, అలా కొంచెం సైడ్ రారా. రమ్మంటే ఆయన ఫార్మాట్స్ ఇంకా రాలేదండి. ఫస్ట్ రౌండ్ ఫార్మాట్ అన్ని టేబుల్స్ ఫార్మాట్స్ వచ్చాయి. రౌండ్ 2 ఏమైనా రెడీ అవుతుంది. ప్రేమ ఉండాలి. సిద్ధార్థ కెమెరా లాగానే బాక్స్లో వస్తుంటాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తథ్యమని ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సోమవారం జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగింది, కానీ కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తనకి ఓటు వేయడం ఆనందంగా ఉందన్నారు. ఒక నియోజకవర్గానికి పరిమితయో ఆ రకంగా ఓట్లు నాకు నియోజకవర్గ పరిధిలో పడితే ఈరోజు నాకు దక్కినటువంటి గౌరవం మరి ఎవరికి దక్కదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఉభయ కృష్ణా గోదావరి జిల్లాలో చూసుకున్నా, ప్రత్యేకంగా నాకు గుంటూరు కృష్ణా జిల్లాలో ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీలో నాకు జరిగినటువంటి గౌరవం ఏంటంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఓటేయటం, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారు ఓటేయటం. అందుకనే ఈ రోజున వారు ఓటేసిన సరళి మనం గమనించినట్లయితే అప్పుడు వరకు జరిగినటువంటి పర్సంటేజ్ ఒక రకంగా అయితే వారు ఓటేయంగానే ప్రతి వాళ్ళు మనం కూడా ఓటర్లు ప్రభావితమైనటువంటి పరిస్థితి. అయితే దురదృష్టం ఏదైనా గుడ్డగాల్చి అవతల వాడి మీద ఎంత కొంత వేస్తే ఎంతో కొంత మశాంటికి పోతా అని చెప్పే భావంతో మాట్లాడే మాటలు ఇవాళ మరి ఎంతవరకు సమంజసమో నాకైతే తెలీదు. ఈరోజు ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి సహకరించినటువంటి యంత్రాంగానికి, పోలీస్ యంత్రాంగానికి, అదేవిధంగా కార్యకర్తలకి, నాయకులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలకి, మరి ముఖ్యంగా కూటమి నాయకత్వానికి, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి, జనసేన నాయకత్వానికి, వీరందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. సోమవారం ఉదయం ఎఫ్సీఐ విశ్రాంత అధికారి మారంరెడ్డి చిన్ననాగిరెడ్డి స్థానిక మహాత్మా సేవాశాంతి ఆశ్రమాన్ని సందర్శించి వృద్ధుల సేవాద 30,000 రూపాయల విరాళాన్ని ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారికి అందజేశారు. చిన్న నాగిరెడ్డి మాట్లాడుతూ వానప్రస్థాశ్రమంలో ప్రస్తుతం తిరువన్నామలై రమణ మహర్షి ఆశ్రమం సమీపంలో ఆధ్యాత్మికంగా జీవితం గడుపుతున్నట్లు పేర్కొంటూ సాధువులకు, నిరాదరణ వృద్ధులకు అన్నపానీయాలు సహాయం చేయడం ద్వారా ఎంతో సంతృప్తి కలుగుతుందని, దైవానుగ్రహం కూడా పొందగలుగుతామన్నారు. అందులో భాగంగానే రమణాశ్రమంలోని సాధువులకు ప్రతిరోజు అల్పాహారం సేవ చేస్తున్నట్లు తెలిపారు. పెద్దలు శ్రీ రామలింగాచారి గారు జాతిపిత మహాత్మా గాంధీ మహనీయుని పేరు మీద మన ఆంధ్రదేశంలో ఈ విధంగా వృద్ధుల సేవార్థము ఈ విధంగా సేవా కార్యక్రమం చేస్తూ ఆయన జీవితం గడుపుతూ మిగతా వారికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటూ అందులో పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఇదంతా దైవీ సంకల్పము. ఆయనకు మనసా ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు. ఆశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ నాగిరెడ్డి ఎంతో మానవతా విలువలు కలిగిన మహోన్నతులని, వారికి తగినట్లు మరో ఎఫ్సీఐ విశ్రాంత అధికారి వట్టి సత్యనారాయణ అని పేర్కొన్నారు. గతంలో సత్యనారాయణ ఆశ్రమ నిర్మాణానికి 1,50,000 రూపాయలు విరాళం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆశ్రమ పటిష్టతకై ధర్మదాతలు ఉదార స్వభావంతో శాశ్వత నిత్య అన్నదాన పథకానికి సహాయ సహకారాలు అందించవలసిందిగా మనవి చేశారు. శ్రీ మారంరెడ్డి చిన్ననాగిరెడ్డి గారు తిరువన్నామలైలో రమణ మహర్షి ఆశ్రమం దగ్గరలో ఉంటారు. వారు పూర్వాశ్రమంలో ఎఫ్సీఐ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేశారు. దానశీలి, మానవత్వం కలిగిన మహనీయుడు. అదేవిధంగా వట్టికుడి సత్యనారాయణ గారు వారు కూడా ఎఫ్సీఐలో అసిస్టెంట్ మేనేజర్గా చేశారు. నీతి నిజాయితీకి ప్రతిరూపాలు వీరు. అందుకనే గాంధీ గారంటే వీరికి బాగా ఇష్టం. గతంలో వట్టికుడి సత్యనారాయణ గారు ఆశ్రమం నిర్మాణానికి 50,000, మొన్న నిత్యాన్నదాన పథకం కింద 1,00,000 రూపాయలు వాళ్ళ అమ్మా నాన్న పేరుతో ఇచ్చారు. అయితే ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే, సమస్య ఉన్నప్పుడల్లా సత్యనారాయణ గారు ఏదో విషయంలో వచ్చి కనపడతారు. అదేవిధంగా మారంరెడ్డి చిన్ననాగిరెడ్డి గారు కాకతాళంగా ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ గురువు గారి పేరుతో తుమ్మల చిన్న వెంకటేశ్వర గారి పేరుతో భోజనాలు ఏర్పాటు చేశారు. నాగిరెడ్డి గారు సహృదయులు, స్నేహానికి చాలా గొప్ప మనసు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆశ్రమవాసులకి చీరలు, అట్లాగే మగవాళ్ళకి లుంగీలు, మరి టవల్స్,
మరి నిత్యావసరాల నిమిత్తం అవసరాలు రైసు, బియ్యము, కందిపప్పు ఇవన్నీ కూడా తీసుకోవడానికి నేను వద్దన్న కొద్దీ 30,000 రూపాయలు ఈనాడు విరాళం ప్రకటించాను. జన్మభూమి పథకం ప్రారంభ దశలో గ్రామంలో తారు రోడ్డు నిర్మాణానికి కంట్రిబ్యూషన్ చెల్లించి తారు రోడ్డు అభివృద్ధికి కృషి చేసిన కుర్రా సూర్యనారాయణ చిరస్మరణీయులని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అమృతలూరు మండల పరిధిలోని ఎడవూరు గ్రామంలోని సచివాలయంలో సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకులు కీర్తిశేషులు కుర్రా సూర్యనారాయణ జ్ఞాపకార్థం చెరుకుమల్లి మండల పరిధిలోని గోడవల్లి గ్రామానికి చెందిన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం ఆర్థిక సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో గ్రామస్తులకు ఉచితంగా కంటి శుక్లాల ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. గతంలో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ సిబ్బంది ఎడవూరు గ్రామాన్ని దత్తత తీసుకుని 97% గ్రామంలో సర్వే నిర్వహించి కంటి సమస్యతో ఎవరూ ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. గ్రామస్తులు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మండల కన్వీనర్ మూల్పూరు రమేష్, ఓలేటి శివాజీ, పంచాయతీ కార్యదర్శి ఆర్ కళ్యాణి, కుర్రా సాంబయ్య, బసవశంకర్, ఏడుకొండలు వెంకయ్య, మారక శోభన్, ఎల్వి ప్రసాద్ సిబ్బంది, తామల్ల సరళ, దేవరకొండ శశిరేఖ, కౌతరపు పవన్ తదితరులు పాల్గొన్నారు. ఎడూరు గ్రామంలో మాకు మంచి మిత్రుడు, తెలుగుదేశం నాయకుడు, నేను ఎంపీపీగా ఉంచున్నప్పుడు ఇక్కడ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన కుర్రా సూర్యనారాయణ గారు మరి వారు ఇటీవల మరణించారు. వారి జ్ఞాపకార్థం ఎడూరులో మరి ఎల్వి ప్రసాద్ నడింపల్లి వారి సహకారంతో మరి క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ క్యాంపులో వచ్చిన అందరికి కూడా శుక్లాలు వీరే తీసుకెళ్ళి ఉచితంగా చెల్లిస్తారు. అయితే ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఊరిలో 8 సంవత్సరాల కిందట మరి ఊరు మొత్తం సర్వే చేసి 97% మరి శుక్లాలు తీయటం కానీ కళ్ళజోడు కానీ అవసరమైన వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది. ఒక సంవత్సరం మరి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారు పూర్తిగా రోజు మనిషి వచ్చి ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లోనే అట్లా జరిగిన ఊరు లేదు. ఆ తదుపరి మరలా అప్పుడు కాస్త మంచంలోంచి లెగలేనాడు, షుగర్ కంట్రోల్ కానాడు తప్ప అందరికీ చేయడం జరిగింది. మరి ఆ రోజు ప్రత్యేకంగా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారు ఇది కుగ్రామం, దీనికి బస్సు సౌకర్యం ఉండదు. మరి ఈ గ్రామంలో అంతా కూడా బీసీలు, ఎస్సీలే ఉంటారు. మరి అటువంటి గ్రామం కాబట్టి ఆ రోజు ఎల్వి ప్రసాద్ నడింపల్లి వారు దీన్ని దత్తత తీసుకుని ఆ దిశగా మరి చేశారు. ఆ తదుపరి మరలా నేను ఒక సాయిబాబు గుడిలో ఒక క్యాంప్ నిర్వహించాం. ఆ తదుపరి మరలా ఇవాళ మా మిత్రుడు కుర్రా సూర్యనారాయణ గారి మరి జ్ఞాపకార్థం మరి క్యాంప్ నిర్వహించడం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు ఏసీ కళాశాలలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ. సోమవారం నుండి ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం. ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం తథ్యం అంటున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.